డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారి సాహిత్య వీక్షణ. సాంప్రదాయ సాహిత్య రచనల్లో భాషా సాహిత్యము రచనా విధానాలని గురించి పేర్కొనేటప్పుడు వివిఎల్ నరసింహారావు గారు రచించిన సాంప్రదాయ పద్య కావ్యాల గురించి ఒకసారి చూసినట్టయితే, వీరు రచించినటువంటి కావ్యాలలో ఆనంద భిక్షువు అనేటటువంటిది అస్పృశ్యత నివారణ, విశ్వ ప్రేమ ప్రబోధిస్తూ చేసినటువంటి పద్య కావ్యము. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మొదలైనటువంటి మహాకవి పండితులు ప్రశంసలు అందుకున్నటువంటి కావ్యము ఆనంద భిక్షువు. అదేవిధంగా భాష ప్రవీణాది పరీక్షలకు పాఠ్య గ్రంథముగా నిలిచినటువంటిది 1963 సంవత్సరంలో ప్రథమ ముద్రణకు నోచుకున్నటువంటి కావ్యంగా ఈ యొక్క ఆనంద భిక్షువుని చూడవచ్చు. అలాగే 1973, 2004లో కూడా ఈ యొక్క ఆనంద భిక్షువు అనేటటువంటి పద్య కావ్యము పునర్ముద్రణను పొందినటువంటి పుస్తకం. అలాగే మరొక పుస్తకం అంతర్వాణి. వివిఎల్ నరసింహారావు గారు రచించినటువంటి అంతర్వాణి అనేటటువంటిది వాయిస్ ఆఫ్ సైలెన్సీ అనేటటువంటి పేరుతో 1964లో అలాగే అనేక మంది కవి పండితుల యొక్క ప్రశంసను పొందినటువంటిది. అంతేకాకుండా పద్య కావ్య ఖండికలు కలిగినటువంటి మరొక రచన 1954 సంవత్సరంలో ప్రచురించబడినటువంటిది. తుది వరకు కూడా ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారమైనటువంటిది ఈయన యొక్క పద్య రచనలు. అలాగే 1956 సంవత్సరంలో తుది వరకు అనేటటువంటి పద్య కావ్యము ఎంతో ప్రాచుర్యాన్ని పొందినటువంటిది. సత్యసాయి పద్యకృతి అనేటటువంటిది 1981లో వచ్చినటువంటి రచన. ఇవి వీరి యొక్క సాంప్రదాయ పద్య కావ్యాలైతే విమర్శనాపూర్వకమైనటువంటి రచనలు కూడా చేశారు డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారు. వీరు చేసినటువంటి విమర్శన రచనల్లో నన్నయ కవిత్వము, అక్షర రమ్యత, సిద్ధాంత వ్యాసము, అలాగే దివాకర్ల వెంకటావధాని గారు మొదలైనటువంటి కవి పండిత విమర్శకులు ప్రశంసలు అందుకున్నటువంటి బృహత్ గ్రంథం ఇది. అలాగే 1977లో వసు చరిత్ర తత్వము అనేది రచించటం జరిగింది. ఇందులో రామరాజ భూషణ కవిత వివరణ, అనేకమైన కవి పండిత పరిషత్తుల సన్మానాలు అందుకున్న గ్రంథము. ఇక వినరా సుమతి అనేటటువంటిది బద్దెన విరచితమైన సుప్రసిద్ధ సుమతి శతకానికి సుజన రంజని వ్యాఖ్యగా రచించినటువంటి రచన. వివిధమైనటువంటి సంస్కృత కవుల యొక్క రచనలపైన విమర్శన వ్యాసాలను ఈ సుజన రంజనిలో పేర్కొనడం అనేది జరిగింది. భారతి, ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి మొదలైనటువంటి వాటిలో ప్రచురితమయ్యాయి. 1953 సంవత్సరం నుండి పిల్లలు, రేడియో కథలు, వ్యాసాలు, ఇంకా ఆకాశవాణిలో ప్రసారితమైనటువంటి అనేకమైనటువంటి రచనలు వీరి యొక్క విమర్శన రచనలకు అద్దం పట్టేటటువంటివి. మమత, తమసోమ, భక్త మార్కండేయ, కొడిగట్టిన దీపం, విషాద కోణార్క్ మొదలైనటువంటి కథలు భారతి మొదలైనటువంటి మాసపత్రికల్లో, ఆంధ్రప్రభ, స్వాతి పత్రికల్లో, వార పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇవి 1957లో వచ్చినటువంటి అనేకమైనటువంటి పత్రికల్లో డాక్టర్ వివిఎల్ నరసింహారావు గారి యొక్క విమర్శన రచనల గురించి మనం చూడవచ్చు. ఇవే కాకుండా నవలలు, నాటకాలు అనేకంగా రచించారు వివిఎల్ నరసింహారావు గారు. వీరు రచించినటువంటి ప్రముఖమైనటువంటి కొన్ని నాటకాలను, నవలల్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాదాపుగా 12కు పైగా నవలలు రాశారు. అందులో రాగబంధాలు అనేటటువంటి నవల ఎంతో ప్రాచుర్యత పొందినటువంటిది. ఇది 1974లో ప్రచురించబడినది.
అలాగే ప్రతిమ అనేటటువంటిది భాసుని యొక్క సంస్కృత రచనకు తెలుగు అనువాదంగా చెప్పవచ్చు. అలాగే ధూత వ్యాఖ్య అనేటటువంటిది కూడా భాసుని యొక్క సంస్కృత రచనకు తెలుగు అనువాదము. ఆకాశవాణిలో ప్రచురితమైంది 1976వ సంవత్సరంలో. అలాగే నిషాపురం అనేటటువంటిది ఉమర్ ఖయాం జీవితానికి సంబంధించినటువంటిది. దీన్ని కూడా ఆకాశవాణిలో ప్రసారం చేయడం అనేది జరిగింది. రంగస్థల నాటకంగా రచయితగా ఉమర్ ఖయాం పాత్ర ధరించారు డాక్టర్ బిబిఎల్ నరసింహారావు గారు. 1956లో నాగబాసివి అనేటటువంటి నాటకాన్ని వీరు రేడియోలో ప్రచురింపజేశారు, అభినయించారు. బాసివి అనగా సాంప్రదాయాన్ని నిరసించేటటువంటి చారిత్రక నాటకం ఇది. అంతేకాకుండా 1973వ సంవత్సరంలో ధర్మ ఖడ్గము అనేటటువంటి రచన విశ్వనాథ నాయకుని ధర్మవీర చరిత్ర నాటకంగా దీన్ని ప్రచురించడం అనేది జరిగింది. ఆకాశవాణిలో ప్రసారితమైనటువంటిది 1974వ సంవత్సరంలో గమ్యము అనేటటువంటిది సాంఘిక నాటకము. ఆకాశవాణిలో ప్రచురించబడిన 1980లో వచ్చేసి శుక్రశాపము, మద్య నిషేధము ప్రబోధించేటటువంటి సాంఘిక నాటకము. అలాగే ధర్మవీరులు అనేటటువంటి నాటకం. ఇవన్నీ కూడా నాటకాలుగా ఆనాడు ప్రచురించబడ్డాయి. ఇవే కాకుండా బహుమతులు అందుకున్నటువంటి నాటకాలు కూడా చాలా ఉన్నాయి. అందుట్లో విద్యారణ్య వీక్షణం అనేటటువంటిది ఉత్తమ నాటికగా రచనా పోటీల్లో తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాన్ని అందుకున్నటువంటి నాటకం విద్యారణ్య వీక్షణం. విద్యారణ్యుని కాలం నాటి చారిత్రకమైనటువంటి వస్తువు కుతుబ్ షాహీ దర్బారు, 400 ఏళ్ల హైదరాబాద్ చరిత్ర, ఆంధ్ర సాంస్కృతిక శాఖ సన్మానించబడినటువంటి ద్విభాషా నాటకంగా ఆకాశవాణిలో దూరదర్శన్లో ప్రసారితమైనటువంటిది. అంతేకాకుండా ప్రదర్శితము 1992వ సంవత్సరంలో కృష్ణా పురస్కారాన్ని పొందినటువంటిది. కృష్ణా పుష్కర సందర్భంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రచురించినటువంటి కృష్ణా తీరంలో వర్ధిల్లినటువంటి తెలుగు సాంస్కృతిక చరిత్ర గ్రంథంగా 1982లో ప్రచురించబడినటువంటిదే ఈ యొక్క నాటకం. గోదావరి పుష్కరాలు, అలాగే కాశీ మకుట కందాలు, స్వామి శ్రీ వీరబ్రహ్మేంద్ర పద్య రచన, యోగరంజని వ్యాఖ్య, అలాగే వీర కాళికాంబా శతకము, స్వామి వీరబ్రహ్మేంద్ర శ్రీ వీరబ్రహ్మేంద్ర పద్య రచన, వ్యాసరూప పురస్కారము 2003వ సంవత్సరంలో వీరు అందుకోవడం జరిగింది. ఇవే కాకుండా అనేకమైనటువంటి ఆంగ్ల రచనలు వీరు రచించారు. ఇక సంపాదిత రచనలుగా ఉదయ నవోదయం, తారక బ్రహ్మరాజీయం, కవిచింతామణి, లక్షణిక గ్రంథము, హర్ష కుటుంబము, నహుష్ హిందీ నాటకము, యోగాసక్త పరిణయము పద్యకావ్యము, భార్గవ పురాణము పద్యకావ్యము, అకారాది అమర నిఘంటువు, ఇంకా అనేకమైన సాహిత్య గ్రంథాలకు ప్రామాణికమైనటువంటి పీఠికలను వీరు రచించారు. ఇవి వివిఎల్ నరసింహారావు గారి సాహిత్య నాటక వీక్షణంగా మనం పేర్కొనవచ్చు.